మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పట్టారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ సుల్తాన్పూర్ వద్ద నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై కొర్పోల్ గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ధర్నా చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు సకాలంలో జరగడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని పోసి ప్రభుత్వమే వరి ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను కొనుగోలు కేంద్రాల సిబ్బంది బేఖాతరు చేస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కొర్పోల్ గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రహదారిపై ధర్నా నిర్వహిస్తుండటంతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న జోగుపేట సై అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. పోలీసుల జోక్యంతో రైతులు ధర్నాను విరమించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు సమీక్షించినప్పటికీ ధాన్యం కొనుగోలు అంతంత మాత్రంగానే కొనసాగుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను రైతులు డిమాండ్ చేశారు. రైతుల ధర్నా విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ పాండు స్పందించారు. ఘటనాస్థలికి చేరుకుని ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. 2-3 రోజుల్లో రైతుల వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులకు స్పష్టం చేశారు. రోజుకు మా తన 10 మిషన్లు నడిచి 15 లారీలు ఒడ్లు వస్తాయి. ఇప్పుడు రోజుకు ఒక సగం లారీ, 2 రోజులకు ఒక లారీ పోతే ఎన్ని రోజులు కావాలి? ఎన్ని రోజుల తర్వాత పంట అయిపోతుంది? మాకు ఎన్ని రోజులకు డబ్బులు వస్తాయి? మళ్ళీ ఇంకోటి పంట వేయాలనుకుంటే జిలుగులు తెచ్చుకోవాలి, యూరియా తెచ్చుకోవాలి, డిఏపి తెచ్చుకోవాలి, ఒడ్ల బస్తాలు తెచ్చుకోవాలి. ముందులోనికి ఇవ్వాలి, మిషన్ కోసినోనికి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మేము మేడంగా తెచ్చి ఇవ్వాలి. చెప్పండి సమస్య ప్రతి సంవత్సరంలా ప్రతిసారి 4-5 లారీలు పోతుండే రోజుకు. ఈరోజు ఒక్క లారీ పోతుంది. ఒక్క లారీ కూడా పోయే పొజిషన్ లేదు. 40 మంది లేబర్ ఉంటుండే, ఇప్పుడు 5-6 మంది లేబర్ ఉన్నారు. 5-6 మంది 10 మంది లేబర్ ఉన్నారు. కానీ మంచి కంపల్సరీ ఒక లారీ ఒక రోజు 2 రోజులు పంపిస్తున్నాడు. పంపిస్తలేడు అంటలేము, పంపిస్తుండు. కానీ ఆ ఒడ్లు మాత్రం ఇంత జల్దీ ఒడుస్తలేవు. మాకు జల్దీ పోతేనే సరిపడా యూరియా బస్తాలను
చెప్తాము కానీ కోఆపరేట్ చేయండి ప్లీజ్. నా నోటీస్కి వచ్చింది ఇప్పుడు మాకు నోటీస్కి వచ్చింది. రెడ్డి నేనేమంటున్నా, ఇది నేషనల్ హైవే. మీరు సర్వీస్ రోడ్ లో కూర్చుంటే మేము కూడా కానీ ఇది నేషనల్ హైవే అబ్బా. ఇప్పుడు పేషెంట్లు పోతారు, పోతాడు. వీళ్ళ ఎగ్జామ్ ఉంది, పాలిసెట్ ఎంట్రన్స్. ఇప్పుడు నీ ఎటువంటి బిడ్డలు అటెండ్ కావాలి, ఇబ్బంది అవుతుంది కొంచెం. ఆగండి నేనేం చెప్తున్నా, నాది కూడా కొంచెం వినండి. నాది కూడా నువ్వు విను. నీ కడుపులో బాధ ఉంది కాదు, ఆ పరిష్కారం ఈడ కాదనుకున్నా. అది కాదు అడిగి పోదాంపా, మీ గ్రామ పెద్దను తీసుకొని అడిగి పోదాంపా. ఎందుకు వర్షాకాలం 25,000 నుంచి 30,000 క్వింటాల్ వడ్లయితే, ఎండాకాలం ఈక్వల్ గా 25,000 క్వింటాల్ వడ్లయితే. ఈ కలెక్షన్ చేయాలంటే లాస్ట్ 3 years నుంచి సేమ్ ప్రాబ్లం. ఎవ్రీ ఇయర్ వర్షాలు పడి కల్లాలలో వర్షాలు కప్పుకునేదాకా, మొలకలు వచ్చేదాకా పరిస్థితి. ఎవరు ముందస్తు ప్రిపరేషన్స్ DCMS చేయరు, ప్యాక్ చేయరు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ చేయరు. అయిపోయింది. ఈ ఇయర్ వచ్చేసరికి 100 లారీలో ప్రొక్యూర్మెంట్కి 20,000 క్వింటాలకు ఒక లారీకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 100 లారీలు కావాలి. దాని ప్రకారం 40 మంది లేబరు డైలీ 10 లారీల ఒడ్లు వస్తున్నారు, ఒక లారీ బయటకు వస్తుంది. లారీల అవైలబిలిటీ లేదు. ప్రొక్యూర్మెంట్ చేయడానికి వంశీ DCMS నుంచి 14 మందిని తీసుకొచ్చింది. అందులో ఒకడు కుకింగ్ చేస్తారు, ఒకడు పార్సల్ చేస్తారు. 12 మందితోటి 20,000 క్వింటాల ఒడ్లు, 100 లారీలు. ఎప్పుడు బ్యాగులలో నింపాలి, ఎప్పుడు లోడ్ చేయాలి, ఎప్పుడు నెక్స్ట్ పంట కల్టివేషన్కి ఎప్పుడు రైతులు ముందడికి పోయి కల్టివేషన్ చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడున్నాయి, బంగాళాఖాతం తుఫాను ఇప్పటికీ పాలాలు మ్యాక్సర్ అనేది 11-12 దాటి 6-7కి వచ్చేసింది. ఎంతసేపు ఏంటంటే పాలలు అయితే వాళ్ళకి వెయిట్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్రొక్యూర్ కావాలి, డబ్బులు ఎప్పుడు రావాలి, నెక్స్ట్ సీజన్కి ఎప్పుడు పోవాలి. కలెక్టర్ గారు లైవ్ విజిట్ లాస్ట్ ఫ్రైడే వాళ్ళ విజిట్ చేసి, సైట్ విజిట్ చేసి 2 daysలో అన్నారు. అప్పుడు అందరు ఆఫీసర్స్ వచ్చి 2 daysలో అంతా ఏదో యుద్ధ ప్రాతిపదికన అన్నట్టు ఇమీడియట్ యాక్షన్ కింద అందరు ఫోన్లు చేసి కూడా అయిపోయింది. తెల్లారి మళ్ళీ ఒక ఆఫీసర్ వచ్చింది, నెక్స్ట్ డే MRO వచ్చారు. మళ్ళీ ఈరోజు వెనస్డే కదా, ఇప్పటికి ఒక లారీ పెరగలేదు, ఒక లేబర్ పెరగలేదు. ఆ DCMS ఆఫీసర్ ఏం చెప్తారంటే బీహార్లో ట్రైన్ ఎక్కిరు, సికింద్రాబాద్ వచ్చారు, సికింద్రాబాద్ దిగారు, కొరకోలు వచ్చారు. మరి ఏమైందన్న ఇంకా రాలేరు, నిన్న మంగళవారం శుక్రవారం నుంచి కొరకోలు అన్నావు కదా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి లేపలేరు, నేనేం చేయాలంటే. మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి? ఆ కాలాలైన వడ్లను మ్యాచర్ పక్క వీడికే 42 కిలోలు 3 కిలోలు ఎక్కువ చేసి మళ్ళీ ఉంటుంది. అంత వెయిట్ లాస్ అయితే మళ్ళీ ఎవరు కొనాలి? అప్పటి వరకు నెక్స్ట్ కల్టివేషన్ పోవద్దా రైతులు? 100 లారీలు ఇప్పుడు 15వ లారీ నడుస్తుంది. మొత్తం 300 సీరియల్ నెంబర్ నడుస్తుంది. మిల్లు కొంచెం ప్రాబ్లం. ఈ నైట్ సార్ కలెక్టర్ గారు అందరితోటి మిల్లర్తో కూడా మాట్లాడారు. అందరం ఇప్పుడు మొత్తం ఫీల్